తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, వాటికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, మిథున రాశి వారికి ఈ జూలై మాసం అంతా ఎలా ఉంటుంది, వీళ్ళకి గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి ఈ మాసం? మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. సాధారణంగా మిథున రాశికి అధిపతి బుధుడు. చాలా తెలివైన వారు. అంటే బుధుడు మామూలుగా ఏం చేస్తారంటే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్కి కారకుడు బుధుడు అండి. సో తెలివితేటలకి మారు పేరు బుధుడు. సో ప్రకృతి అంతా కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. బుధుడు గ్రీన్ కలర్కి ప్రతీక. సో మీకు ప్రకృతికి దగ్గరగా ఉండేదే మీరు అవలంబించగలుగుతారు, అలాగే మీలో ఉంటుంది కూడా. సో అలాగే హాస్యానికి కూడా బుధుడే అండి. చాలామంది హాస్య నటులు కానివ్వండి, హాస్యం కానీ, కమలాసన్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారన్నమాట. అందుకని ఇష్టమైన నటుడు చార్లీ చాప్లిన్ అని. అంటే హాస్యం పండించడమే చాలా కష్టమైనది. అంటే ఎన్నో ఉన్నా కూడా హాస్యం పండించడం చాలా కష్టం. అలాగే హాస్యానికి కూడా ప్రత్యేక బుధుడు అండి. సో జోక్స్ వేయడం కానీ, తెలివితేటలుగా మాట్లాడడం కానీ, లౌక్యం కానివ్వండి, స్నేహితులు ఎక్కువగా ఉండడం కానివ్వండి. సో నేచర్లో మమేకం అయిపోగలరు అన్నమాట మిథున రాశి వారు. దానికి అధిపతి బుధుడు కాబట్టి ప్రస్తుతం మనకి మిథున రాశి వారికి శని భాగ్యంలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదండి, నష్టం లేదు. చతుర్థ దశమాల్లో మనకి రాహుకేతులు ఉన్నారు కాబట్టి పర్వాలేదు. ఒక గురువు మాట కొంచెం మిశ్రమంగా ఉన్నాడు, ఎందుకంటే వ్యయ స్థానంలో, ఖర్చు స్థానంలో, నిద్రాస్థానంలో ఉన్నాడు. సాధారణంగా గురువు ఏ రాశిలో ఉన్నా ఆ దైవబలం అనేది ఏం తగ్గదండి, అలాగే ఉంటుంది. పర్సంటేజ్ తగ్గచ్చు అంతే. 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు 100కి 90% గురుబలం ఉన్నట్టు. మిగతా రాశుల్లో ఉన్నప్పుడు మటుకు 40-50% బలం ఉన్నట్టు. సో మంచివాడిని ఎప్పుడూ ఎవరు చెడగొట్టలేడు అన్నట్టు. మంచివాడు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నా కూడా సహాయం ఎలా అయితే చేయగలుగుతాడో, మంచి మాట ఎలా అయితే చెప్పగలడో, అలాగే గురువు అనే గ్రహం కూడా ఏ రాశిలో ఉన్నా, వ్యయస్థానంలో ఉన్నా కూడా తను చేసే మంచి పని చేస్తాడు. వ్యయస్థానం అంటే ఖర్చు స్థానం కాబట్టి మంచి ఖర్చులే చేయిస్తాడు, వేస్ట్ ఖర్చులు చేయనివ్వడం అన్నమాట. సో ఒక దేవుడి వేన పనులు అవుతున్నాయి, ఎవరో ఇంట్లో పెళ్ళి అవుతుంది, సంఘంలో ఏదో మంచి పూజ పునస్కారం అలాంటివి అవుతున్నాయి. సో అవన్నిటికీ ఖర్చు చేస్తారన్నమాట. గురువు అక్కడ వేస్తానన్నా కూడా మంచి ఫలితాలనే ఇస్తాడు, అంటే మంచి ఖర్చులనే చేయనిస్తాడు. ఈ రాశి వారికి కొంచెం గురుబలం తక్కువగా ఉండడం చేత విద్యార్థులకు కొంచెం మిశ్రమంగా ఉండదు. ఎందుకంటే గురువు జ్ఞానానికి కూడా కారకుడు కాబట్టి కొంచెం గురువు విద్య కూడా కారకుడు అవుతాడు. మామూలుగా విద్యాకారకుడు బుధుడండి, కానీ గురువు జ్ఞానానికి ప్లస్ ఇంకా ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ ఎక్కువగా రావడం కూడా గురువు ఇంపార్టెంట్. సో ఆ గురుబలం తగ్గడం కాబట్టి విద్యార్థులు కొంచెం మిశ్రమంగా ఉండొచ్చు. అనుకున్న సీట్లు సాధించలేకపోవడం, మంచి ర్యాంక్ రాకపోవడం, సో బాగా కష్టపడితే కానీ పనులు జరగకపోవడం, ఇలాంటివన్నీ కొంచెం విద్యార్థులకి మిశ్రమంగా ఉంటుంది. అలాగే కొన్ని పురోహితుల ఫీల్డ్లు ఉంటాయి. అంటే ఇవన్నీ దైవ సంబంధించిన ఫీల్డ్స్ ఏవైతేనే, పురోహితులు అవ్వచ్చు, అర్చకులు అవ్వచ్చు, వేద పండితులు అవ్వచ్చు, గురువు రిలేటెడ్ అని. అలాగే టీచర్లు కూడా ఇందులోకి వస్తారన్నమాట. సో గురువు రిలేటెడ్ వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారి వృత్తి ప్రవృత్తికి కొంచెం మిశ్రమంగా ఉంటుంది అన్నమాట. ఆ గురుబలం తక్కువగా ఉండడం చేత. అదే గురుబలం బాగున్నప్పుడు వీళ్ళందరికీ చాలా బాగుంటుంది. అంటే బాగాలేదంటే గురుబలం ఎంతవరకు బాగలేదు అంటే మనకు 50% బాగున్నట్టు అన్నమాట, 50% మిశ్రమంగా ఉంది. అక్కడ గురుబలం పెంచుకోవాలి, దైవబలం పెంచుకోవాలి, దైవనామస్మరణ చేయాలి, సంఘంలో జరిగే ఏవైనా మంచి పనుల్లో మనం పాల్గొనాలి, దానం ధర్మం ఎక్కువగా చేయాలి, గురువుని దర్శించాలి, గురువు యొక్క అనుగ్రహం పొందాలి. రాఘవేంద్ర స్వామి టెంపుల్ లాంటిది ఉంది, సో అలాగే దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది. ఇలాంటి టెంపుల్స్ మనం విజిట్ చేయడం, అక్కడ ప్రదక్షిణాలు చేయడం, సో గురువు యొక్క అనుగ్రహం పొందాలి ఇలాంటి టైంలో. కాబట్టి ఇలాంటి దేవుళ్ళని, దత్తాత్రేయ స్వామి, రాఘవేంద్ర స్వామి, ఇలాంటి వాళ్ళని పట్టుకుంటే మన పని ఫాస్ట్గా అవుతుంది. భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని ఎటువంటి ఫలితాలను ఇస్తాడు? భాగ్యస్థానంలో శని ఉన్నందుకు స్వస్థానం అయింది కాబట్టి భాగ్యం చూడాలంటే మనం 9th హౌస్ని చూడాలి, భాగ్యస్థానాన్ని. సో భాగ్యాన్ని చేకూరుస్తాడు. అలాగే ఆ శని వృత్తికారకుడు, అలాగే ఉద్యోగకారకుడు కాబట్టి ఉద్యోగానికి ఏం నష్టం ఉండదు, ఉద్యోగంలో మంచి సక్సెస్ ఉంటుంది. అలాగే ప్రవృత్తిలో కూడా బాగుంటుంది. అలాగే శని ఆరోగ్యం, ఆయుష్కారకుడు కాబట్టి ఆరోగ్యం, ఆయుష్ కూడా, ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కూడా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇది కాకుండా శని భాగ్యంలో ఉన్నందుకు కొంచెం కష్టతరంగా డబ్బు వస్తుంది. అంటే పాపగ్రహం అంటే రాహు, కుజుడు, కేతువు, రవి, శని, ఈ 5 పాపగ్రహాలండి. చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు శుభగ్రహాలు. కాబట్టి ఈ పాపగ్రహాలు భాగ్యస్థానం అంటే బాగా కష్టం మీద డబ్బులు వస్తాయి, వేరే మీన్స్లో డబ్బులు వస్తాయి అన్నమాట. అంటే కష్టంగానే కొంతమంది లంచం తీసుకోవడం, కొన్ని
ఏదో సెటిల్మెంట్లు చేయడం, మధ్యవర్తిత్వం చేయడం, కన్సల్టెంట్గా ఉండడం, ఇలాంటివన్నీ చేస్తుంటాడు. కొన్ని స్ట్రైట్గా కూడా కొన్ని కమిషన్ బేసిస్, కొన్ని వడ్డీలు లేపడం. సో అలా వస్తాయన్నమాట డబ్బులన్నీ వీళ్ళకి కొంచెం ఎక్కువగా వస్తాయి. అంటే ప్రస్తుతం ఉన్న ఇదికి భాగ్యంలో పాపగ్రహం ఉంటే కనుక అలా ఉంటుంది. అంటే ఒరిజినల్ జాతకంలో కూడా అంటే చెడ్డదారిలో వస్తాయి డబ్బులన్నీ వస్తాయి. అందుకే పాపగ్రహం భాగ్యస్థానంలో ఉండకూడదు. అలాగే ద్వితీయ స్థానం అనేది కూడా ధనస్థానం అంటారు. స్థానంలో అదే శని దశమ స్థానము 11వ స్థానంలో కూడా ఉండొచ్చు. అప్పుడు అంత నష్టమే లేదు. మామూలుగా అన్నాను, పాపగ్రహం మటుకు ద్వితీయ స్థానం కానీ భాగ్యస్థానంలో కానీ ఉంటే కనుక ఆ ధనం చెడ్డ వేస్లో డబ్బులు వస్తాయన్నమాట. స్ట్రైట్ వేలో ఉండదు. అంటే మామూలుగా వెళ్ళాం, జీతం తీసుకున్నాం, వచ్చాం, అలా కాదు. అది వేరేగా ఉంటుంది అన్నమాట. ఈ పని చేయడానికి ఇంత, ఈ పని చేయడానికి ఇంత. కొన్ని గవర్నమెంట్ ఆఫీసర్, స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్లో కొన్ని ఉంటాయి చూడండి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్లో ఉంటాయి. ఎక్కడైనా ఆ లంచం అనేది అవన్నీ ఉంటాయి చూడండి. అవి నాకు ఈ పని చేస్తే కమిషన్ అని అవన్నీ. సో అలా పాపం ఇదితో వచ్చే మనీ మటుకు ద్వితీయ స్థానం కానీ భాగ్యస్థానంలో కానీ మన ఒరిజినల్ జాతకంలో పాపగ్రహం ఉంటే, అంటే రాహు కానీ, కేతు కానీ, కుజుడు కానీ, శని కానీ, రవి కానీ ఉంటే అలా వస్తుంది అన్నమాట. కాబట్టి రాహుకేతులు మటు ప్రస్తుతం పొజిషన్ బాగానే ఉందండి. శని కూడా బాగానే ఉంది. గురువు మటు కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. గురుగారు, మిథున రాశి వారికి జూలై మాసం ఎలా ఉండబోతుంది ఏంటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.